కాకినాడ జగన్నాథపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారనే అంచనాతో ఆలయ అధికారులు, అర్చకులు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు, త్రాగునీరు, మజ్జిగ పంపిణీ, ప్రసాదాల పంపిణీ, పారిశుద్ధ్య నిర్వహణ తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ఈవో సత్యవాణి మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ భారీగా ఉంటుందని ముందుగానే అంచనా వేసి భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు పొందూరి సీతారామానుజాచార్యులు మాట్లాడుతూ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారని, దక్షిణాయన ప్రారంభ సమయంలో వచ్చే ఈ ఏకాదశికి హిందూ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉందని వివరించారు. తొలి ఏకాదశి నుండి శ్రీమన్నారాయణుడు చాతుర్మాస దీక్షలో యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని, 4 నెలల అనంతరం వైకుంఠ ఏకాదశి రోజున తిరిగి భక్తులకు వైకుంఠ దర్శనం కల్పిస్తారని తెలిపారు. ఈ కాలంలో భక్తులు భగవంతుని నామస్మరణ, జపం, పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పుణ్య ఫలాలను పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు, వేద పండితులు, ఉత్సవ కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి ఈ రోజు తొలి ఏకాదశి రోజు ఇంచుమించు భక్తులు 20,000 మంది దగ్గర వచ్చే ఉంటారు అంచనా. అందరూ కూడా అన్నప్రసాదాలు, వాటరు, మజ్జిగ అన్నీ కూడా ఉచిత ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా సహకారం, భక్తులందరూ కూడా భక్తి శక్తులతో అందరూ కూడా కమిటీ వాళ్ళందరూ కూడా సహకరించి దాంతోపాటు భక్తులు కూడా మాకు కూడా ఎంతో కోఆపరేషన్ చేస్తున్నారు. కొరకై వచ్చిన భక్తులకు ఉన్నతాధికారులు మరియు కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారి సూచనల ప్రకారము వారికి కావలసిన సౌకర్యాలన్నీ కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేసి ఉన్నాము. అంతేకాక సదరు దేవస్థానమునందు భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా క్యూ లైన్స్ ఏర్పాట్లు, అలాగే శానిటేషన్, డ్రింకింగ్ మరియు ఉచిత ప్రసాద వితరణ మరియు ఉచిత అన్నదానము కూడా ఏర్పాటు చేయడం అయినది. ఈ కార్యక్రమంలో భాగంగా అర్చక స్వాములు మరియు మా చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి వారు సిబ్బంది యొక్క కృషి ఎంతో చెప్పుకోదగ్గది. ముఖ్యంగా మా దేవస్థానమునందు ముక్కోటి ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తులు దేవస్థానాన్ని, స్వామివారిని దర్శించుకోవడం గమనార్హం. కానీ మొట్టమొదటిసారిగా తొలి ఏకాదశి సందర్భంగా సుమారు 20,000కు పైబడి భక్తులు దేవస్థానం నందు దర్శించడం చెప్పుకోదగ్గ విషయం. ఇటీవల కాలంలో మా దేవస్థానం నందు 7 వారాల ప్రదర్శనలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం జూలై 4న 7 వారాల ప్రదర్శనలు స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ప్రతి శనివారము కూడా సుమారు 5,000కు పైగా భక్తులు వచ్చి ఈ 7 వారాల ప్రదర్శనలు చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారు. ఈ దేవాలయం ఇంత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి కారణమైన ఈ గ్రామ ప్రజలకు, అలాగే మా ఉన్నతాధికారులకు, మా చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి వారికి, మా అర్చక స్వాములకు, మా సిబ్బందికి, ముఖ్యంగా వాలంటీర్లకు, సేవకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా నామస్మరణ, నా అర్చన చేసినట్లయితే వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను. ఈ 4 మాసాలు కూడా విధి విధానాలు పాటించు చాతుర్మాస దీక్షలో మానవులు కూడా ఉన్నట్లయితే వారు ఉత్తరాయణ పుణ్యకాల ఉత్తరాయణే వాళ్ళు మోక్షం కావాల్సిన వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పి వైకుంఠంలో స్వామివారు చెప్పారు. ఈ 4 మాసాలు ఏం చేయాలి అని అడిగితే నారాయణ జపం కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ జపం కానీ, హోమాదులు కానీ అన్ని రకాల కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు ఆఖరి రోజు ఆయన వైకుంఠంలో దర్శనం ఇచ్చే ఆఖరి రోజు, మళ్ళీ 4 తర్వాత వైకుంఠ ఏకాదశి నాడే ఆయన మళ్ళీ వైకుంఠంలో దర్శనం ఇస్తారు అందరికీ. అంతేది ఈ 4 నెలలు కూడా ఈ రోజునే ముక్కోటి దేవతలు, ఋషులు, మునులు అందరూ కూడా ఆ వైకుంఠంలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అంచేత అది మహాపర్వదినం అయింది. మనం కూడా భూలోకంలో మనం ఆ వైకుంఠంలోకి వెళ్ళలేం కాబట్టి ఇక్కడ విగ్రహం రూపంలో ఉన్న నారాయణమూర్తిని దర్శనం చేసుకుని ఆ మోక్షాన్ని పొందాలని చెప్పేసి మనందరూ ప్రార్థిద్దాం. ఈ రోజు ఈ తొలి ఏకాదశి పర్వదినానికి కాకినాడ జగన్నాథపురం వేయించేస్తున్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు సత్యవాణి గారు, అలాగే ఆలయ కమిటీ చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి, కాకినాడ శాసనసభ్యులు శ్రీ వనమాడ వెంకటేశ్వరరావు గారు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుమారు ఇప్పటికే 10,000 మంది జనం దాటారు. చాలా భారీ ఎత్తున దర్శనం చేసుకుని అందరూ కూడా సంతృప్తిగా దర్శనం చేసుకుని వారికి ఉచిత తీర్థం,
ఉచిత ప్రసాదం, ఉచిత మంచినీరు, ఉచిత మజ్జిగ, ఉచిత భోజనం కూడా ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. వారందరూ సంతృప్తిగా దర్శనం చేసుకుని ధరిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.